షుగర్ పేషెంట్స్ చపాతీలోకి కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. విశాఖ సింహాచలం గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అయితే భక్తులైతే పాల్గొన్నారు. అయితే ఇవాళ ఉదయం నుంచి తండోపతండాలుగా లక్షలాది మంది భక్తులైతే ఈ గిరి ప్రదక్షిణ నడక యాత్రలో అయితే పాల్గొన్నారు. మనం చూడొచ్చు ఇప్పుడు మొత్తం అంతా భారీ సంఖ్యలో అయితే ఈ భక్తులందరూ పాల్గొని అయితే వీళ్ళందరూ ఎండ లెక్క చేయకుండా కూడా పాదరక్షకులు లేకుండా స్వామివారి మీద ఉన్న భక్తితో మొత్తం అంతా పాల్గొని స్వామివారి 32 కిలోమీటర్ల నడకయాత్రలో అయితే వీళ్ళు వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే సాయంత్రంకి ఈ కొన్ని లక్షల మంది అయితే భక్తులైతే వస్తారు, వచ్చి స్వామివారిని ఈ దర్శించుకునే కార్యక్రమం ఈ నడకయాత్రలో పాల్గొంటారు. అయితే గత సంవత్సరంతో పోల్చుకుంటే గత సంవత్సరం 3 లక్షల నుంచి 4 లక్షలు వస్తే ఈ సంవత్సరం దగ్గర 6 నుంచి 7-8 లక్షల వరకు భక్తులు వస్తారని చెప్పి ఆలయ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. వీళ్ళకి సంబంధించి భక్తులకి ఎక్కడికక్కడ ప్రసాద వితరణ చేస్తారు. అలాగే ఎక్కడికక్కడ మజ్జిగ మంచినీళ్ళు పంపిణీ అయితే చేస్తున్నారు. అయితే భక్తులకి ఈ మరో కొద్ది గంటల్లో అయితే ఈ ఎండ తగ్గుతుంది, ఈ వేడి తగ్గే అవకాశం అయితే ఉందని చెప్పి భక్తులందరూ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం అంతా మనం చూడొచ్చు, మొత్తం ప్రసాదాలకైతే క్యూ లైన్లో కట్టి మొత్తం అంతా వీళ్ళైతే ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు క్యూ లైన్లు బారులు తీశారు. అలాగే ఎక్కడికక్కడ ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా ఎప్పటికప్పుడు బస్సుల్లోంచి భక్తులు భారీ ఎత్తున అయితే సింహాచలం అయితే చేరుకుంటున్నారు. సింహాచలం చేరుకొని ఈ స్వామివారి నడకయాత్రలో పాల్గొనేందుకైతే తండోపతండాలకైతే వస్తున్నారు. అయితే వీళ్ళందరికీ ఈ సేవా సంస్థలు మొత్తం అంతా వీళ్ళకి ప్రసాద పంపిణీ అయితే చేస్తున్నారు. అలాగే మజ్జిగలు మంచినీళ్ళు అయితే పంపిణీ చేస్తున్నారు. మనతో పాటు కొంతమంది ఈ సేవా సంఘం సంబంధించిన నాయకులు అయితే ఉన్నారు. సార్ చెప్పండి, ఎంతమందికి మీరు ఎక్స్పెక్టేషన్ చేశారు, ఏం పంపిణీ చేస్తున్నారు? శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి ఫ్రెండ్స్ యూనియన్ అధ్యక్షతన మరి పని మనోహర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో మరి సుమారు ఒక 50,000 మందికైనా సరే సప్లై చేయాలని మంచినీళ్ళు బాటిల్స్, గ్లూకోజ్ వాటరు అయితేనేమి, అలాగే బిస్కెట్స్ అయితేనేమి, టీ అయితేనేమి, బిర్యానీ అయితేనేమి, ఇట్లా అన్నీ వివిధ స్వచ్ఛంద సంస్థలు సహకారంతో ఇది చేస్తున్నారు వరహాలక్ష్మి నరసింహస్వామి ఫ్రెండ్స్ యూనియన్ వారు. దీనికి ఫణి మనోహర్ అధ్యక్షత వహిస్తున్నాడు. సార్, ఇప్పుడు గత సంవత్సరం పోల్చుకుంటే 3 లక్షల మంది అయితే ఈ భక్తులు అయితే వచ్చారు. ఈసారి భారీ ఇక్కడ ఇంకా ఎక్కువ 6 లక్షల నుంచి 7 లక్షల వరకు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏం చెప్తారు? ఖచ్చితంగా ఈ గిరి ప్రదక్షిణ అనేది ఎంతో ప్రాచుర్యం పొందింది. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, మరి తెలంగాణ, ఒరిస్సా అన్ని రాష్ట్రాల నుంచి కూడా పాల్గొని మరి ఈ ప్రదక్షిణ ఎంతో అద్భుతంగా చేస్తున్నారు. ఎందుకంటే ఇందులో పాల్గొనడం కూడా ప్రజలకి చాలా ఆనందంగా ఉంది. మరి ఇందులో ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు అయితేనేమి, గవర్నమెంట్ అయితేనేమి, అదేవిధంగా అందరూ అన్ని డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఉత్సాహంగా ఎంతో మంచిగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా సింహాచల్ దేవస్థానం వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్నారు. కాబట్టి ఈ పండగ ఏదైతే ఉందో ఇది ఏపీ స్టేట్లోనే అతిపెద్ద పండగగా దీన్ని ఈ గిరి ప్రదక్షిణని రూపొందించడం జరిగింది. ప్రజలు కూడా అదేవిధంగా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, ఆడవాళ్ళు, అదేవిధంగా మగవాళ్ళు అందరూ ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతుంది. అటువంటి గొప్ప మరి ఈ పండగకి పాల్గొనడం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నారు. మరి హిందువులందరూ ఇందులో పాల్గొని మరి ఎంతో ఆనందాన్ని, మరి స్వామి కటాక్షాలని పొందుతున్నారని తెలియజేసుకుంటున్నాం. సార్ చెప్పండి, ఈ మొత్తం అందరికీ ప్రసాదం ఇస్తున్నది భక్తులకి అందించడం ఎలా ఉంది? ఎలా ఫీల్? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. ఈ సంవత్సరం చాలా బాగా జరుగుతుంది అంతా టోటల్గా. మన సింహాచలం తెలుగుదేశం సపోర్టర్స్ కూడా అంతా బాగా చేస్తున్నారు, లీడర్స్ కూడా. మన పాసిల్ ప్రసాద్ గారు కూడా ఈ సేవా కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి ఈ టైం వరకు అలా కంటిన్యూగా జరుగుతుంది. ఇంకా మధ్యాహ్నం కూడా జనాలు ఎక్కువగా వస్తారని ఆశిస్తున్నాం. మార్నింగ్ ఈ లాస్ట్ ఇయర్ మీద మార్నింగ్ చాలా హెవీగా వచ్చారు, మధ్యాహ్నం కూడా ఎక్కువగా వస్తారని అనుకుంటున్నాం. ఇదంతా కార్యక్రమం శుభ్రంగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ నిలబడి ఆర్గనైజ్ చేస్తున్నాం. ఇంకా హ్యాపీగా జరుగుతుంది ఈ సంవత్సరం అంతా అని నేను అనుకుంటున్నాను.
అయితే భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎక్కడికక్కడ పెండాలు ఏర్పాటు చేసి స్టాల్స్ ఏర్పాటు చేసి భక్తులకు ప్రసాదం కానీ మంచినీళ్ళు కానీ మజ్జిగ కానీ పంపిణీ అయితే చేస్తున్నారు. అనేక మంది స్వచ్ఛంద సంస్థల కింద ఏర్పడి ఈ యూనియన్స్ కింద ఏర్పడి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి భక్తులు నడక యాత్రకు వీళ్ళంతా సహకరిస్తున్నారని చెప్పాలి. నిజంగా తండాలకి అయితే మటుకి ఈ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాలు జిల్లాల నుంచి అయితే బస్సులు ఎప్పటికప్పుడు బస్సులు అలా వస్తూనే ఉన్నారు. బస్సుల నుంచి భక్తులు అలా వస్తూనే ఉన్నారు. అయితే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి భారీ సంఖ్యలో అయితే ఈ భక్తులు ఈ నడక యాత్రలో అయితే పాల్గొంటున్నారు. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు అయితే ఉదయం ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట సమయం అయితే అయ్యింది. ఈ సమయానికి ఇప్పటికే 2-3 లక్షలు అయితే భక్తులు అయితే వచ్చారు. ఇంకా సాయంత్రం రాత్రి వరకు అయితే ఇంకా దగ్గర 10 లక్షల భక్తులు అయితే వచ్చారని చెప్పి అంచనా. మనం ఇప్పుడు పరిస్థితి చూస్తే ఎలాగా వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పి మనం గ్రహించవచ్చు. ఏదేమైనా ఈ ఎక్కడ జీరో సంఘటనలు జరగకుండా జీరో ఇన్సిడెంట్ జరగకుండా మొత్తం అంతా నిజంగా ఏర్పాటు చేయడం. అయితే గత చంద్రోత్సవంలో జరిగిన కొన్ని అపశృతుల వల్ల ఈసారి అధికారులు ప్రభుత్వం కానీ ఈ ఇతర జిల్లాల నుంచి కూడా అధికారులను తీసుకొచ్చి ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేశారు. ఎవరికి ఎటువంటి ఈ సంఘటనలు జరగకుండా మొత్తం అన్ని ఈ సుజావుగా సాగేందుకు అయితే వాటికి అధికారులు పక్కా ప్రణాళికలు అయితే రూపొందించారు. ఇది ఈ ప్రస్తుతం విశాఖ సింహాచలం వద్ద ఉన్న పరిస్థితి. కెమెరామెన్ రమణ కుమార్తో శివరామకృష్ణ RTV, విశాఖ సింహాచలం తొలిపావంచ వద్ద నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.